सबको नमस्कार। माय डियर स्टूडेंट्स, आप सभी को एसए हिंदी टीचिंग टीवी की ओर से स्वागत सुस्वागत। आज 6th ग्रेड नादान दोस्त के बारे में मैं पढ़ाने जा रहा हूँ। माय डियर स्टूडेंट्स, ఈరోజు అమాయకపు ఫ్రెండ్ లెసన్ని నేను చెప్పబోతున్నాను. సిబిఎస్ఈ 6th గ్రేడ్ స్టూడెంట్స్ కోసం జాగ్రత్తగా వినండి. केशव के घर कार्निस के ऊपर एक चिड़िया ने अंडे दिए थे. కార్నిస్ కేశవ్ యొక్క ఇంటి మీద కార్నిస్ అనే పక్షి వాళ్ళ ఇంటి మీద గుడ్లు పెట్టిందనమాట. केशव और उसकी बहन श्यामा दोनों बड़े ध्यान से चिड़िया को वह आते जाते देख कहा करते. కేశవ్ అతని చెల్లెలు ఇద్దరూ కూడా ఆ యొక్క పక్షిని చూస్తూ వెళ్తూ స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. सवेरे दोनों आंखें मलते कार्निस के सामने पहुंच जाते और चिड़ा और चिड़िया दोनों को वह बैठा पाते. మరి వాళ్ళు స్కూల్కి వెళ్తారు, పొద్దున్నే లేస్తారు. లేచిన వెంటనే ఆ యొక్క పక్షిని కూర్చోవటము, ఆ గుడ్లు పెట్టడాన్ని చూస్తూ ఉంటారు. उनको कार्निस के सामने पहुंच जाते और चिड़ा और चिड़िया दोनों को वहाँ बैठे पाते. उनको देखने में दोनों बच्चों को ना मालूम क्या मज़ा मिलता. दूध और जलेबी की सुध भी ना रहती थी. आप आयका పక్షి మగపక్షి ఆడపక్షి ఇద్దరిని కూర్చోవడం ద్వారా ఆ పిల్లలు ఇద్దరు కూడా కేశవ్ వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా వాటర్ తాగటం కూడా మర్చిపోతారు, పాలు తాగడం కూడా మర్చిపోతారు. వాళ్ళిద్దరికీ అంత హ్యాపీనెస్, అంత గుడ్ ఇది అనేది ఎట్లా వస్తుందో, అంత మంచి ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుందో తెలియదు, కానీ వాళ్ళు అట్లానే చూస్తూ ఉండిపోతారు. दोनों के दिल में तरह तरह के सवाल उड़ते. ఇద్దరి మనసులో రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి. अंडे कितने बड़े होंगे, గుడ్లు ఎంత పెద్దవిగా ఉంటాయి. किस रंग के होंगे, ఏ రంగులో ఉంటాయి. कितने होंगे, ఎన్ని ఉంటాయి. क्या खाते होंगे, ఏం తింటూ ఉంటాయి. ఈ క్వశ్చన్లన్నీ కూడా వాళ్ళు ఎక్కడొక్కలు వేసుకుంటూ ఉంటారు. उसमें से बच्चा किस तरह निकल जाएगा, ఆ గుడ్ల నుంచి పిల్లవాడు ఎట్లా బయటకు వస్తాడు. కిస్ రంగ్ పర్ కైసే నికలేంగే, ఎట్లా బయటకు వస్తాడు. ఘోన్సలా కైసా హై, ఘోన్సలా మీన్స్ గూడు, తన యొక్క గూడు ఎట్లా ఉంది. లేకిన్ ఇన్ బాతోं का जवाब देने वाला कोई नहीं. బట్ వాళ్ళకి ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నా కూడాను దానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు మాత్రం లేరు. ना अम्मा को घर के काम धंधे से फुर्सत थी, ना बाबूजी को पढ़ने लिखने से. दोनों बच्चे आपस ही में सवाल जवाब करके अपने दिल को तसल्ली दिया करते थे. ఇద్దరు పిల్లలకి కూడాను మరి తనకు తానుగా చెప్పుకొని ఒకళ్ళకొకళ్ళు క్వశ్చన్స్ వేసుకొని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా వాళ్ళే చెప్పుకోవడం ద్వారా మనసుకు కొంచెం ప్రశాంతత అనేది దొరుకుతుంది. श्यामा कहती, क्या क्यों भैया, बच्चे निकलकर पुर्र से उड़ जाएंगे. ఆ చిన్న పాప శ్యామ అంటుంది, అన్నయ్య పిల్లలు పుట్టిన తర్వాత ఇమీడియట్లీ పుర్రని లేచిపోతాయా అంటుంది శ్యామ. केशव विद्वानों जैसे गर्व से कहता, नहीं री पगली, पहले पैर निकलेंगे, बगैर पैरों के बेचारे कैसे उड़ेंगे. లేదు పిచ్చిదానా, ఎంతో పెద్ద తెలిసిన వాళ్ళలాగా చెప్తున్నాడు. లేదు పిచ్చిదానా, సాధారణంగా అవి పుట్టడమే, వాటికి పంఖ ఉండవు, రెక్కలు ఉండవు. రెక్కలు లేకుండా పుడతాయి.
అలాంటప్పుడు ఎట్లా ఎగరగలుగుతాయి? కాబట్టి ఎగరలేవు పుట్టంగల్నే అని చెప్పి చెప్తాడు కేశవ్. మళ్ళీ వాళ్ళ చెల్లెలు శ్యామ అడుగుతుంది, బచ్చంకు క్యా ఖిలాయేంగి బేచారి? పాపం కదా అన్నయ్య, ఆ యొక్క పక్షి పిల్లలకి ఏం తినిపిస్తుంది అన్నయ్య? కేశవ్ ఇస్ పచీదా సవాల్ కా జవాబ్ కుచ్ నా దే సక్తా థా. ఈ ప్రశ్నకి సమాధానం కేశవ్ ఏమీ ఇవ్వలేడు. इस तरह 3-4 दिन गुजर गए. दोनों बच्चों की जिज्ञासा दिन दिन बढ़ती थी. వాళ్ళిద్దరిలో 3-4 రోజులు గడిచిన తర్వాత కూడా పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఆ ఇంట్రెస్ట్ సాధారణంగా పిల్లాడు అనేవాడు చిన్న పిల్లలు, పక్షి పిల్లలు ఎట్లా ఉంటాయి, గుడ్లు ఎట్లా ఉంటాయి, ఆ పక్షులు ఎట్లా ఎగురుతాయి, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్, ఆలోచనలు ఎక్కువగా జిజ్ఞాస పెంచుకుంటూ ఉన్నారు ఆ పిల్లలు. अंडे को देखने के लिए वे अधीर उड़ते थे. उन्होंने अनुमान लगाया कि वह जरूर बच्चा निकल आए होंगे. बच्चे के चारों के सवाल जब उनके सामने आ खड़ा हुआ. వాళ్ళకు డౌట్ ఏంటి అంటే పిల్లలు ఆల్రెడీ పెట్టి ఉంటారు, ఆ కోడిగుడ్లో నుంచి పిల్లలు వచ్చి ఉంటాయి, మనం చూద్దామన్నయ్యా అని చెప్పి ఆ పాప వాళ్ళకి ఎన్నో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎట్లయినా సరే ఆ పక్షులను చూడాలి, ఆ గుడ్లను చూడాలి అని చెప్పి అనుమానాలు వస్తూ ఉన్నాయి. चिड़िया बेचारी इतना दाना कहाँ पाएगी कि सारे बच्चों का पेट भरे. गरीब बच्चा भूख के मारे चू चू करके मर जाएंगे. పాపం ఆ పక్షి అంతమందిని ఎట్లా చూస్తుంది అన్నయ్య, ఆ పిల్లలందరినీ ఎట్లా తినిపిస్తుంది అన్నయ్య, పాపం ఆకలితో అందరూ చచ్చిపోతారేమో అన్నయ్య అని చెప్పి ఆ పక్షి పిల్లలకి అంటుంది. ఆ చిన్న పక్షి పిల్లల గురించి కేశవ్ వాళ్ళ చెల్లెలు శ్యామ వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడుతూ ఉంది. इस मुसीबत का अंदाज़ा करके दोनों घबरा उठे. నిజానికి ఆకలితో ఆ పక్షులు చనిపోతే, ఆ పక్షి పిల్లలు చనిపోతే పరిస్థితి ఏంటి అని ఒక్కసారిగా తమకు తాము ఆలోచించుకొని ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. दोनों ने फैसला किया कि कर्नीस पर थोड़ा सा दान रखा दिया जाएगा. कर्नीस అంటే తన స్థలం, తన యొక్క ఎక్కడైతే పక్షులు ఉంటున్నాయో ఆ ప్లేస్ని కన్నీస్ అంటారు. ఆ ప్లేస్లో వాళ్ళకి ఆకలేస్తుంది కాబట్టి కొన్ని గింజలు అక్కడ పెట్టేస్తే వాళ్ళు తింటాయి అనుకున్నారు, ఇద్దరు అనుకున్నారు, పెట్టేద్దాం అనుకున్నారు. श्यामा खुश होकर बोली, तब तो चिड़िया को चारे के लिए कहीं उड़कर ना जाना पड़ेगा ना. చిన్నపిల్ల మనస్తత్వం చూడండి, ఎంత బాగా ఆలోచిస్తున్నారో వాళ్ళు. అన్నయ్య, ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఇంకా బాధపడాల్సిన అవసరం ఉండదు కదా. అన్నం కోసం వాళ్ళ అమ్మగారు ఊరికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఇంకా రాదు కదా, మనం కనుక గింజలు పెడితే అని చెప్పి ఆ పాప అడుగుతూ ఉంటుంది. కేశవ్, नहीं तब क्यों जाएगी? श्यामा, क्यों भैया, बच्चों को धूप ना लगती होगी. అన్నయ్య, ఇంకా పిల్లలకి ఎక్కువగా ఎండ తగులుతుందేమో, అదేవిధంగా ఆ యొక్క ఇంకెక్కడికి వెళ్ళదులే, అప్పుడు హ్యాపీగా ఇంట్లోనే ఉంటుందిలే అని చెప్పి చెప్తాడు కేశవ్. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, అన్నయ్య ఎండ తగులుతుందేమోనన్నయ్య పిల్లలకి అని చెప్పి మళ్ళీ ఇంకో డౌట్ చెప్తుంది అన్నయ్యతో. केशव का ध्यान इस तकलीफ़ की तरफ ना गया था. बोला, ज़रूर तकलीफ़ हो रही होगी, बेचारे प्यास के मारे तड़पते होंगे, ऊपर छाया भी तो कोई नहीं. సజ్జ అంటే కిటికీ మీద ఉండేటటువంటి ఒక ఇదన్నమాట. కిటికీలో నుంచి నీళ్లు రాకుండా, నీళ్లు రాకుండా, వర్షం నీళ్ళు రాకుండా మనం కడుతూ ఉంటాం దాని మీద ఎటువంటి ఇది ఉండదు. ఏమంటారంటే నీడ అనేది ఉండదు అన్నయ్య. అలా నీడ ఉండకపోతే ఆ పక్షులు చచ్చిపోతాయేమో కదా అన్నయ్య.
ఎట్లా అన్నయ్య అని చెప్పి అడుగుతుంది. అప్పుడు దానికి సమాధానంగా, అవును కదా పాపం, నీళ్ళ కోసం అయితే బాధపడుతూ ఉంటే ఎండ అయితే తగులుతుంది, ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి తనలో తను అనుకుంటాడు. ఫస్ట్ పార్ట్ నాదాన్ దోస్త్ కంప్లీట్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ చెప్పుకుందాం.